సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఓర్వకల్లులో నిర్మించబోయే విమానాశ్రయానికి 638 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 4800 ఎకరాల భూమి కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. జన్మభూమి కమిటీలపైన కేబినెట్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జన్మభూమి కమిటీల్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కమిటీలు వేసి దాదాపు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొత్త సభ్యులతో కూడిన కమిటీలు వేయాలని సీఎం సూచించారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు అంశము కేబినెట్లో చర్చకొచ్చింది. ఈ సందర్భంగా బాలకృష్ణ తనకు బంధువైనందున ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశం నుంచి బయటకు వెళ్లారు. అద్దె నియంత్రణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపైన సమావేశంలో చర్చ సాగింది. మంత్రివర్గం సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అంశం చర్చకొచ్చినట్లు మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పోలవరం పనుల్ని పరుగులు పెట్టించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ పనులు, గేట్ల నిర్మాణం ప్రారంభం పనులు ఫిబ్రవరి 1వ తారీఖున నిర్ణయించడం జరిగింది. ఈరోజు కేబినెట్లో కూడా పనులు త్వరితగతంగా వేగవంతంగా అవటానికి ఏ అయితే చర్యలు అవసరమో వాటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా వేగవంతం చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఏదైతే అగ్రిమెంట్ ఏజెన్సీ ట్రాన్స్ట్రాయ్ అగ్రిమెంట్ ఒప్పందాల ప్రకారం ఏదైతే ఈ డయాఫ్రమ్ వాల్ ఈ పనులు చేయటానికి ప్రధానంగా జర్మనీ బావర్ అండ్ ఎల్ఎన్టీ కంపెనీలని మరి ఉపగుత్తేదారులుగా పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన అగ్రిమెంట్ అమౌంట్లో దగ్గర 42 కోట్లు అడ్వాన్స్గా వాళ్ళు ఇచ్చున్నారు. బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే 90 కోట్లు ఉన్నాయో ఆ 90 కోట్లు కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తీసుకొని 95 కోట్లు ఈరోజు ఎస్క్రో అకౌంట్ ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఎల్ఎన్టీ జర్మనీ బావర్ కంపెనీలకి ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ 2 సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి. దానికి సంబంధించిన గైడ్ వాల్ పనులు కానీ సపోర్టింగ్ ఆ రోడ్ వర్క్ అంతా కూడా అయిపోయింది. రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఫిబ్రవరి 1వ తారీఖున డయాఫ్రమ్ వాల్కి సంబంధించిన పనుల్ని ప్రారంభం చేస్తున్నారు. మొదటి సంవత్సరం 800 మీటర్లో పైగా పనులు చేయాలని వారు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వచ్చే సంవత్సరం 800 మీటర్లు మొత్తం 1.6 నుంచి 1.7 కిలోమీటర్లో ఏదైతే ఈ ఎత్కమ్ రాక్ఫిల్ డ్యాము సంబంధించిన ఈ డయాఫ్రమ్ వాల్ పనులు ఉన్నాయో ఆ డయాఫ్రమ్ వాల్ పనులన్నీ కూడా ఈ 2 సీజన్లో పూర్తి చేసుకున్నప్పుడు మనం 2018 జూన్ కల్లా గ్రావిటీతో నీళ్లు నిర్మాణం చేయడానికి ఇవాళ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ కాంక్రీట్ పనులు కూడా ప్రారంభం చేయడం జరిగింది. శ్రీకాకుళం ఏదైతే ఇచ్చిన 418 కోట్లలో డిసెంబర్ కల్లా 38 కోట్లు జన్మభూమిలో మొన్న డబ్బులు ఇవ్వడం జరిగింది. ఏదైతే పేమెంట్స్ కూడా అక్కడ ఉన్న రైతాంగం మాకు బ్యాంక్ అకౌంట్లో కాకుండా చెక్ ద్వారా మా చెక్ మాకు యూత్ ప్యాకేజ్ కింద మా డబ్బు మా చేతికి ఇమ్మని అడిగారు. దానికి సంబంధించిన 5 లక్షలు నిన్న 43 కోట్లు చెక్స్ అన్ని కూడా మా చేతుల మీద మేము ఉన్నప్పుడే దగ్గర 13 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో జనవరి ఆఖరికల్లా పూర్తి స్థాయిలో రైతులకి నష్టపరిహారం ఇచ్చి వేగవంతంగా పనులు ప్రారంభం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎప్పటికప్పుడు జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, ఇన్ఛార్జి మంత్రులు, సంబంధిత మంత్రిగా నేను అందరం బాధ్యత తీసుకొని ఆ 418 కోట్లు కూడా వంశధార నిర్వాసితులకి పూర్తి స్థాయిలో వాళ్ళ డబ్బు వాళ్ళ చేతికి అందే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.